హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఆల్రౌండర్ యారోస్ ఛానల్. మనం ఇప్పుడు చిలకలూరుపేట నుంచి కోటప్పకొండకి శివయ్యను దర్శించుకోవడానికి వెళ్తున్నాం. కమాన్ ఫ్రెండ్స్. దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు విజయవాడ నుంచి కానీ గుంటూరు నుంచి కానీ మీరు చిలకలూరుపేట వచ్చి అక్కడి నుంచి కోటప్పకొండకి వెళ్ళాలి. అలాగే నరసరావుపేట నుంచి కూడా మీరు వెళ్ళొచ్చు. మేమైతే చిలకలూరుపేట నుంచి బయలుదేరుతున్నాం. ఇక్కడి నుంచి 20 కిలోమీటర్లు. ఫ్రెండ్స్, చూసారా అక్కడ దూరంగా కనిపిస్తున్న కొండ ఉంది కదా, అదే మనం వెళ్ళబోయే కోటప్ప కొండ. చాలా అందంగా కనిపిస్తుంది కదా. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కోటప్ప కొండకి చేరుకోగానే ఎంట్రన్స్లో శివయ్య విగ్రహం అనేది కనిపిస్తుంది. శివయ్యకి దండం పెట్టుకొని మనం అలా ముందుకు వెళుతుంటే ఆర్చ్ అనేది కనిపిస్తుంది. ఆర్చ్ లోపలికి అలా ముందుకు వెళుతుంటే మెట్ల మార్గం అనేది మనకి కనిపిస్తుంది. ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతం చూపిస్తాను రండి. మెట్ల మార్గం దగ్గర గోపురం కనిపిస్తుంది కదండి, ఆ పక్కనే శ్రీ సిద్ధి గణపతి స్వామివారి దేవాలయం అనేది ఉంటుంది. అక్కడ మనం స్వామివారికి నమస్కరించుకొని పక్కనే మెట్ల మార్గం నుంచి కోటప్పకొండకి చేరుకోవచ్చు. మెట్ల మార్గం నుండి మనం వెళ్ళేటప్పుడు పక్కన వనమూలికలు, సుగంధ ద్రవ్యాలు అనేవి అమ్ముతారు. అలానే మనకి మెట్ల కింద కేశఖండనశాల అనేది కనిపిస్తుంది. తలనీలాలు ఇచ్చేవారు, అక్కడికి వెళ్ళి తలనీలాలు సమర్పించవచ్చు. ఇప్పుడు మనం రోడ్డు మార్గం ద్వారా కొండపైకి చేరుకుందాం, ఓకేనా. కోటి వేల్పుల అండ మన కోటప్ప కొండ. ఇప్పుడు వెళ్తున్న రోడ్డు మార్గంలో మనకు కనిపిస్తున్న మొక్కలు ఇంకా పూలు చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి. దేవస్థానం వారు ఇవన్నీ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. మా తమ్ముడు చూడండి, ఇక్కడ వినాయకుడిని అందుకోవడం కోసం చాలా ట్రై చేస్తున్నాడు.
ఎటు చూసినా పచ్చటి కొండలతో నిండి ఉన్న ఈ ప్రాంతం నాకు చాలా ఆహ్లాదకరంగా ఉంది. అందుకే ఈ ప్రాంతం నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ స్థల పురాణం ప్రకారం ఇక్కడ స్వామివారిని త్రికూటేశ్వర స్వామిగా పిలువబడతారు. नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय। नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय। ఆనందవల్లి అని పిలువబడే గొల్లభామ అమ్మవారిని మొదటిగా దర్శనం చేసుకొని ఆ తర్వాత ఆ స్వామివారిని దర్శించుకోవడం ఇక్కడ ఆనవాయితీ. ఒకరోజు గొల్లభామ అమ్మవారు స్వామివారికి ఇలా వేడుకున్నారట, స్వామి, మిమ్మల్ని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు ఇంకా నాకు కొండపైకి రావడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకని మీరు కిందకొస్తారని వేడుకుంటున్నానని స్వామివారికి గొల్లభామ అమ్మవారు చెప్పారట. అప్పుడు స్వామివారు, అటులనే నువ్వు వెనక్కి తిరిగి చూడకుండా ముందుకి నడుచుకుంటా వెళ్ళు, నేను నీ వెనకాలే వస్తానని స్వామివారు చెప్పారట. స్వామివారు వస్తున్న సమయంలో కొండలంతా దద్దరిల్లి పెద్ద పెద్ద శబ్దాలు వచ్చాయట. ఆ శబ్దాలు కారణంగా గొల్లభామ అమ్మవారు భయపడి వెనక్కి తిరిగి చూసే సమయంలో ఆ స్వామివారు శిలారూపంలో కింది కొండపై కొలువయ్యారట. అప్పటి నుంచి మొదటిగా గొల్లభామ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత త్రికూటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఇక్కడ ఆనవాయితీ. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. ఇక్కడ స్థల పురాణం ప్రకారం గొల్లభామ అమ్మవారు ప్రతిరోజు స్వామివారికి కుండ నిండా పాలు పండ్లు నైవేద్యం కింద ప్రతిరోజు కొండపైకి తీసుకుని వెళ్తుండేవారు. గొల్లభామ అమ్మవారు అలసటి కారణంగా కుండలో ఉన్న పాలుని పక్కన పెట్టారట. ఆ సమయంలో ఒక కాకి వచ్చి ఆ పాలుని కింద పడేసింది. ఆ కారణంగా గొల్లభామ అమ్మవారికి చాలా కోపం వచ్చి ఒక్క కాకి కూడా కనిపించకూడదు ఈ కొండ మీద అని శపించారట. అప్పటి నుంచి ఈ కొండపై ఒక్క కాకి కూడా వాలదని ఈ చరిత్ర చెబుతుంది.
వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న ఈ కొండలో దూరం నుంచి చూస్తున్నట్టయితే మనకి ఈ 3 కొండలు త్రిశూలం ఆకారంలో కనిపిస్తాయి. ఎటువైపు నుంచి చూసినా సరే త్రిశూల ఆకారంలోనే కనిపిస్తాయి. నుండి మనం దర్శనం అయ్యి బయటకు వచ్చేసాము. బయటకు వచ్చిన తర్వాత పక్కనే ప్రసాదం కౌంటర్స్ అనేవి కనిపిస్తాయి. మనం ప్రసాదం కూడా తీసుకోవచ్చు. అదేవిధంగా పక్కన జలప్రసాదం, అన్నదాన సత్రం అనేది అందుబాటులో ఉంటాయి. ఓకేనండి, మనకి శివయ్య దర్శనం అనేది చాలా బాగా జరిగింది. మనం ఇప్పుడు కిందకి వెళ్ళబోతున్నాం. ఓకేనా, పదండి. కొండ దిగే మార్గంలో బోటింగ్, బాలనందనం పార్క్స్ అనేవి ఉంటాయి. మీ పిల్లలు బాగా ఎంజాయ్ చేయవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆల్ రౌండర్ యారోస్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.